సేద్యంలో ఎక్కువ పంటలు వేసుకుంటే రైతుకు ఆర్థిక భరోసా కలగడమే కాకుండా భూమికి పలు రకాలైన ప్రయోజనాలు అందుతాయి. ఇదే విషయాన్ని గుర్తించిన రైతు రామకృష్ణారావు వరితో పాటు దీర్ఘకాలిక పంటల్లో సైతం పలు పంటల విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ సాగు వల్ల అధిక రాబడి సాధించడమే కాకుండా భూమి సారాన్ని పెంచుకుంటూ ఆరోగ్యకరమైన అన్ని ప్రయోజనాలు పొందుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణారావు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామం అండి. ఇదివరకు మా తాతయ్య గారు మా నాన్నగారు కూడా ఈ వ్యవసాయం చేస్తూ జీవనోపాధి చేసుకుంటూ ఉన్నారు. నేను 10th వరకు చదివానండి. 10th వరకు చదివిన తర్వాత నేను కూడా ఈ వ్యవసాయం మీద మక్కువతోటి వ్యవసాయంలోకి వచ్చానండి. చదువు ఆపేసి నేను 2017లో ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగిందండి. స్టార్టింగ్లో ఒక అరెకరం వరి పండించడం జరిగిందండి. ఈ రోజు నాటికి నేను అది 2 ఎకరాల పొలం సాగు చేస్తున్నానండి. ప్రస్తుతం నేను ఇప్పుడు 2 ఎకరాలు వరి పండించుకుంటున్నానండి. తర్వాత ఒక 20 సెంట్లు అన్ని రకాల కూరగాయలు పండించుకుంటున్నాం. ఈ ప్రకృతి వ్యవసాయంలో వచ్చిన తర్వాత నాకు ఖర్చు బాగా తగ్గిందండి. భూమికి బలం బాగా పెరుగుతుంది. నాకు రాబడి కూడా బాగుంది. ఎక్కువ ఆదాయం వస్తుంది. 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుసరిస్తున్న రైతు రామకృష్ణారావు 4 ఎకరాల్లో పలు రకాలైన పంటలు వేసుకున్నారు. వరిలో ఏ గ్రేడ్ విధానంతో పాటు కొబ్బరి, ఒక్క సాగులో అంతర పంటల సేద్యం చేపట్టారు. మా 20 సెంట్ల భూమిలో కూడా వంగ, మిర్చి, టమాటా, చెట్టు చిక్కుడు, గోరుచిక్కుడు, బెండ ఇవన్నీ కూడా మేము పండించుకొని మేము తింటూ మార్కెట్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఆకుకూరలు, తోటకూర, గోంగూర, కొత్తిమీర, చుక్కకూర, పాలకూర ఇవి కూడా పండించుకోవడం జరుగుతుందండి. ఈ పంటలకు అవసరమైన సమయాల్లో కలుపు తొలగించడమే కాకుండా అన్ని పంటల్లో ఉత్పత్తి పెంచేందుకు ద్రవజీవామృతాన్ని 2 వారాలకోసారి పిచికారీ చేసుకుంటున్నారు. వీటికి అదనంగా బయోచార్ ఎరువులను సైతం తనే స్వయంగా తయారు చేసుకొని మొక్కల మొదళ్ల వద్ద వేసుకుంటున్నారు. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానంటే నాకు ఒక ఆవు ఉందండి. ఆ ఆవు ద్వారా వచ్చే మూత్రము, పేడ నాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. మేము ఫస్ట్ పచ్చిరొట్ట విత్తనాలు, నవధాన్యాలు చల్లుతామండి. అది దమ్ము చేయడం, తర్వాత బయోచార్ అని, ఘనజీవామృతం అని దుక్కులో వేయటం జరుగుతుంది. ద్రవజీవామృతం స్ప్రే చేయటం జరుగుతుంది. అలాగే మనకి ఏదైనా పురుగు గట్ట కనపడితే కషాయాలు, దశపర్ణి అని, కోడిగుడ్డు నింబరాసు ద్రావణం అని, మేనామృతం అని అవన్నీ కూడా మేము స్ప్రే చేయటం జరుగుతుంది. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్న పద్ధతులన్నీ పాటించడం జరుగుతుంది. ఈ విధంగా సాగు చేస్తున్న పంటల నుంచి ఉత్పత్తులు సేకరించి పొలం వద్ద విక్రయాలు చేయడమే కాకుండా మండల కేంద్రం స్టాల్లో అమ్మకాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంటి అవసరాలకు సైతం వినియోగించుకుంటున్నారు. మా 20 సెంట్లలో వేసిన కూరగాయలు అన్నీ కూడా మేము తింటూ మా బంధువులకి కూడా ఇచ్చుకుంటూ మిగిలినవి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర స్టాల్ పెట్టి అక్కడ అమ్మటం జరుగుతుందండి. ఈ కూరగాయలు మేము అమ్ముకోవడం వలన మాకు సుమారుగా నెలకే 3,000 నుంచి 4,000 రూపాయల దాకా ఆదాయం వస్తుందండి.
మేము ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి ధాన్యాన్ని మేము బియ్యం రూపంగా మార్చి అమ్మటం వల్ల ఎకరానికి 15 నుంచి 20 వేల వరకు ఆదాయం పెరుగుతుంది మాకు. నేను పండిస్తున్న భూమి నా సొంత భూమి అండి, మొత్తం అంతా కూడా సొంత భూమి. సంవత్సరానికి నాకు ఖర్చులన్నీ పోను నికర ఆదాయం 2 లక్షల ఆదాయం మిగులుతుంది. ఈ క్రమంలో పంట పూర్తయిన చోట రిలే షోయింగ్లో భాగంగా ఇతర రకాలు నాటుకుంటున్నారు. మా పిల్లలందరూ కూడా దూర ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు సెలవులకు వచ్చినప్పుడు కానీ పండగలకు వచ్చినప్పుడు కానీ పొలం వచ్చి చూసి, డాడీ ఇది మీరు చెయ్యాలి, ఇదే గట్టిగా చేయండి, మీరు రేపు రాబోయే రోజుల్లో మనకి ఇదే అవసరం మనకి అని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి ఇంకా బాగా చెయ్యి, ఇంకా ఎకరాలు పెంచు అన్నట్టు చెప్తుంటారండి. వాళ్ళ ఎంకరేజ్ నాకు చాలా బాగా పనిచేస్తుందండి. దీంతోపాటు భూమి సారవంతంగా మారి వానపాములు విస్తరిస్తున్నాయి. ఈ విధంగా పలు రకాలైన పంటలు సాగు చేయడం వల్ల ఒక పక్క రాబడి పెంచుకోవడమే కాకుండా మరో పక్క భూమిని సారవంతం చేసి ఫలవంతమైన ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రకృతి వ్యవసాయం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించి అది సాధించవలసిన తరుణం ఏర్పడింది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి వ్యవసాయంలో పండిన పంటలు తినాలని ఆశిస్తున్నాను.